అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఏబిఎన్ ఛానల్ అదేవిధంగా చైర్మన్ అయిన రాధాకృష్ణ గారు ఆ ఒక యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఇంట్లో మహిళల్ని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఇంట్లో ఉన్న భార్యల్ని వాళ్ళ భార్యలుగా కాదు చెల్లెలుగా చేసుకుని మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారని చెప్పని మాట్లాడిన నీచమైన భాష ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏబిఎన్ ఛానల్ని ఆ ఒక యాజమాన్యాన్ని ప్రజానికం గారా ఛేదరించుకునే పరిస్థితి ఈరోజు ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరుగా ఛేదరించుకుంటున్నారు. ఎందుకంత ద్వేషం, ఎందుకంత కోపం? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సలహా చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు కలిపి రాజధాని కనుక మీరు ఇక్కడ నిర్మిస్తే భావి తరాల భవిష్యత్తు బాగుంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో నివసిస్తున్న దాదాపుగా 60 లక్షల మంది జనాభా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్లే విధంగా ఉంటుంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సలహా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు సలహా చెప్పగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈ యొక్క మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకం కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు స్వాగతించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయం చాలా మంచిది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో జనాభా ఎవరూ లేని ప్రాంతంలో 2 లక్షల కోట్లుతో నిర్మించే ఆ అమరావతి బదులు ఈ ప్రాంతంలో 20,000 కోట్లు 30,000 కోట్లతో ఒక మంచి రాజధాని నిర్మించవచ్చని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దాన్ని ఈరోజు ప్రజానికి అందరూ గారు స్వాగతించేగానే ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళకు సంబంధించిన మీడియాలో, వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పైన లేకపోతే మా పైన విషం కక్కే ప్రయత్నాలు గత వారం 10 రోజులుగా చూస్తున్నాం. ఈరోజు కొంచెం మీకన్నా సిగ్గుండాలి ఎవరికి? ఈ ప్రాంతంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేల కన్నా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి సిగ్గుండాలి. మీ స్టాండ్ ఏంటి? ఒక మంచి సలహా చెప్పాం, ప్రజానీకానికి ఉపయోగపడే ఒక మంచి ఆలోచన చెప్పాం. ఈ ప్రాంతంలో రాజధాని ఉంటే ఎంత బాగుంటుందని చెప్పనే ఒక మంచి ఆలోచన చెప్పాం. కాబట్టి దాని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యేలు వాళ్ళ స్టాండు చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరంగా డిమాండ్ చేస్తాం. ప్రజలు స్వాగతించారు. సామాన్య కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు గారా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, మా అందరి గారు మద్దతు ఇస్తున్నారు. ఆ మద్దతు రాగానే విషం జిమ్ముతున్నారు. పేరు మీద కొంతసేపు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతసేపు, మా మీద లేకపోతే మా ఇళ్లలో మహిళల మీద మీ ప్రతాపాలు, లేకపోతే మీ నీచమైన భాష, నీచమైన రాతలు ఈరోజు మా మీద మీరు ప్రయోగిస్తాం జరుగుతుంది. ఇంతకన్నా మీరు ఇంకా ఏమీ చేయలేరని చెప్పని ఈరోజు ఆ కూటమిలో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలకు కానివ్వండి, లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ నీచమైన వ్యాఖ్యలు చేసే కార్యకర్తలకి, లేకపోతే ఇలాంటి రోత మీడియా వాళ్ళకి ఒక మాట చెప్తున్నాం.